హైదరాబాద్లో అక్రమ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల దందా కలకలం రేపింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్లోని కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. అయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో ఇద్దరికి అనుమతులు లేకుండా ఇద్దరికి వైద్యులు ఇక్కడ ఉండే వైద్యులు కిడ్నీ శస్త్రచికిత్స చేసినట్లు నిన్న పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఆసుపత్రిపై దాడులు చేసిన అధికారులు ఈ విషయాన్ని అయితే గుర్తించారు. పక్కా సమాచారం ప్రకారం పోలీసులు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రిపై అయితే దాడి చేశారు. ఇది మొత్తంగా 9 పడకల ఆసుపత్రి. దీనికి ఎటువంటి అనుమతులు లేవు. అయితే శస్త్రచికిత్సలు చేయడానికి కిడ్నీ వంటి శస్త్రచికిత్సలు చేయడానికి ఆసుపత్రికి అనుమతులు లేవని చెప్పి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. అయితే అయినప్పటికీ కూడా ఇక్కడ వైద్యులు అక్రమంగా శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తంగా ఇద్దరికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరికి రాజశేఖర్ అదేవిధంగా మరో వ్యక్తికి ఇద్దరికి కూడా శస్త్రచికిత్సలు నిర్వహించి వారి కిడ్నీలు తీసి ఇద్దరు మహిళలకు అమర్చినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే నలుగురిని కూడా ఇక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా శాస్త్రీయంగా నిర్ధారించిన తర్వాత వారిపై ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశారు. ఆసుపత్రిని సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రస్తుతం మనం ఆసుపత్రిని సీజ్ చేసిన దృశ్యాలు కూడా స్పష్టంగా చూడవచ్చు. పూర్తిగా ఇక్కడ సీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇద్దరు వైద్యులకు మాత్రమే ఆసుపత్రిలో పనిచేయడానికి అనుమతి ఉన్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. వారు పూర్తిగా అంటే స్వల్ప చికిత్సలు చిన్నపాటి చికిత్సలు మాత్రమే చేయాల్సి ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున అనుమతులు లేకుండా కిడ్నీ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లయితే మొత్తంగా అయితే బయటపడింది. అయితే గత 6 నెలల కిందట ఈ ఆసుపత్రి ప్రారంభమైంది. అయితే ఇందులో మొత్తంగా సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనే విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. అయితే కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ ఎవరైతే ఇద్దరికి కిడ్నీలు అమర్చారో వారి వద్ద ఒక్కొక్కరి వద్ద 50 లక్షలకు పైగా వీరు డీల్ కుదుర్చుకున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఎవరు వీరిని కిడ్నీ దాతల్ని ఎవరు ద్వారా ఆసుపత్రికి వచ్చారు అనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. కొంతమంది దళారులు వీరిని ఆసుపత్రికి తీసుకొచ్చినట్లయితే దర్యాప్తులో బయటపడింది. అయితే దళారులు ఎవరు, అసలు మొత్తంగా ఈ రాకెట్ వెనక ఎంతమంది ఉన్నారనే కోణంలో లోతుగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తంగా కేసు నమోదు చేశారు. లోతుగా పోలీసులు విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఈ ఆసుపత్రి ప్రధాన నిర్వాహకుడు సంపత్ అనే వ్యక్తిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ రాకెట్ వెనక ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారు, ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగుతుంది అనే విషయం అయితే పోలీసులు లోతుగా విచారిస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. మరింత మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ఇది ప్రస్తుతం అయితే అలకనంద ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితి.